పీఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువు శిష్యునిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే మార్గదర్శి అని డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని తెలిపే తత్వమసి భావాన్ని వివరిస్తూ ధ్యానం, జ్ఞానం, మంత్ర సాధనతో ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవలోనూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతికి సభ్యులు పాదపూజ నిర్వహించారు. అనంతరం పలువురు ఆధ్యాత్మిక వేత్తలు గురువు విశిష్టతపై ప్రసంగించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సభ్యునికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే పక్షుల కోసం ధాన్యపు కుర్చీలను పంపిణీ చేసి 108 మందికి మంత్రోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజతో పాటు పీఠం సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారి పాదపద్మములకు గురు పౌర్ణమి నేర్చుకున్నప్పటికీ, అనేక శాస్త్రాలను నిష్ణాతులైనప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి మతము మానవత్వమే ఈశ్వరుని భారతదేశానికి పైబడి ఒక ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని మనందరికీ ప్రసాదిస్తూ మనందరిలో కూడా ఉండేటువంటి దైవం ఒక్కటే అనేటువంటి విషయాన్ని క్రోడీకరిస్తూ మన దైనందిన జీవన వాతావరణంలో జ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అని మన వేదవాంగ్మయంలో చెప్పబడింది. జ్ఞానము చేత బ్రహ్మస్వరూపము తెలియబడుతుంది. ఆ బ్రహ్మస్వరూపం ఏ విధంగా ఉంది? అహం బ్రహ్మస్మిగా ఉంది. నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. నేననేటువంటి ఆ యొక్క భగవత్ స్వరూపిగా మనలో నిండి ఉన్నాడు. ఆ నేననేటువంటి స్వరూపమే భగవత్ స్వరూపము. ఆ నేననేటువంటి ఆ భగవత్ స్వరూపం పరమాత్మ యొక్క శక్తి. ఆ పరమాత్మ యొక్క శక్తి ఈ జీవాత్మను ఆశ్రయించి ఉంది. అంటే ఈ జీవాత్మను సృష్టించింది. తత్సృష్టివా తదేవా అని ప్రావిస్తూ అన్నట్లుగా. కాబట్టి ఈ పరమాత్మ అనేటువంటి నేననేటువంటి స్వరూపం ఈ జీవాత్మలో సర్వవ్యాప్తమై ఉంది. ఈ జీవాత్మ అన్నప్పుడు శారీరక, మానసిక, ఆత్మతత్వాల యొక్క కలయిక జీవాత్మ. ఈ జీవాత్మలో నేననేటువంటి స్వరూపం నిక్షిప్తమై నిగూఢంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి. ఆ రసస్వరూపమైనటువంటి శక్తిని మనం తెలుసుకొని తరించాలి అన్నట్లయితే శారీరక తత్వాన్ని, మానసిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, 3 తత్వాల యొక్క స్వరూపంలో సాధనా స్వరూపమైనటువంటి శక్తిని మనం జీవాత్మలో సమకూర్చుకోగలిగినట్లయితే మనలో ఉండేటువంటి నేననేటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి తెలియబడుతుంది. అటువంటి నేననేటువంటి పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకొని తరింప చేసుకోవడానికే సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి సాధన త్రయీ సాధన. అంటే 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. అంటే శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. ఆ త్రయీ సాధన జీవాత్మ
శారీరక మానసిక ఆత్మతత్వాల ద్వారా త్రయీ సాధన ఆచరించడం ద్వారా పరమాత్మ యొక్క శక్తిని గ్రహించి తరింపజేసుకునేటువంటి నేననేటువంటి స్వరూపం తెలియబడుతుంది. పౌర్ణమి రోజున ఆ చంద్రుడు యొక్క అద్భుతమైనటువంటి చల్లని ఆ తేజస్సు మనపై ప్రసరింపబడినప్పుడు మన మనసు ఎంత ఆహ్లాదపడుతుందో ఆ చంద్రుడి యొక్క తేజస్సుని చూసి ఆ చల్లదనాన్ని చూసి, అదేవిధంగా మనలో ఆ సద్గురుమూర్తి, తెలిసిన సద్గురుమూర్తి తన తేజస్సుని ఆ సాధకుని వైపు ప్రసరింపజేసినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి గురు పౌర్ణమి యొక్క ఆ గురుస్వరూప పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సు యొక్క చంద్రుని యొక్క పౌర్ణమి చంద్రుని యొక్క తేజస్సుగా ఆ గురుస్వరూపమైనటువంటి తేజస్సు మన మనస్సు స్వీకరించి తరించగలిగినట్లయితే ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందం ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక ఆనందం మనకి ఎంతో ఒక చక్కని చల్లదనాన్ని కలిగిస్తుంది. అటువంటి చల్లదనాన్ని ప్రసాదించి తరింపచేస్తూ మానవ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఆ తత్వాన్ని మనం గ్రహిస్తూ తరిస్తూ ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా పూర్వపీఠాధిపతులు మాతృమూర్తుల యొక్క ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2025-26 వార్షిక సాధారణ సమావేశం. త్వరలోనే రెడ్ క్రాస్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అవాంఛిత గర్భాలను నివారించేందుకు గర్భధారణల మధ్య సరైన సమయం పాటించడం అత్యంత కీలకం. తల్లి శిశువుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. శిష్యుడిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు. గురు పౌర్ణమి వేడుకల్లో పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.